అవును నేనే. మరి మీ అక్కయ్య ఇంటి దగ్గర శుభ్రంగా నిద్రపోతుంది. మరి ఇచ్చిన గోరింటాకు మీ అక్కయ్య పెట్టుకోలేదా? అంతా నువ్వే పెట్టుకున్నా. గురుగారు నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, తమరి ఈ మధ్య లీలలు ఏం చేయటం లేదు. కారణం ఏమిటి? జరిమానాలు కట్టలేక? చాచే అదేం కాదురా, ఆ రోజుల్లో మా గురువు గారు శ్రీకృష్ణుడు కూడా గంటకోలేలా అరగంటకోలేలా చేయలేదు. దానికి సమయం, సందర్భం, సెటప్ ఉంటేనే చేశాడు. ఉదాహరణకి చెరులో స్నానం చేస్తున్న గోపికల చీరలు ఎత్తుకెళ్లి పొన్న చెట్టు మీద కూర్చునే లీల మనం చెయ్యాలి అనుకో. దానికి చెరువు ఉండాలి, స్నానం చేసే అమ్మాయిలు ఉండాలి, చెరువు కట్టిన చెట్టు ఉండాలి, అది మనం ఎక్కడానికి వీలుగా ఉండాలి. దొరికిందిరా కరెక్ట్ గా అదే సెటప్. ఇప్పుడు చేస్తాను లీలా, కన్నుల పండుగ చూసుకో. దీనికి ఏదో పెద్ద అందగాడని మొగుడొస్తాడని సంబరపడుతుంది. కాకపోతే నీకు వస్తాడేంటి బొరముక్కు నువ్వు? నీకు గడ్డ ఊరుకోండి. ఆలస్యమైంది, పదండి వెళ్దాం. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా కొమ్మెక్కి కూర్చున్నావా కొండముచ్చులాగా? కొండముచ్చును కాదే, లీలాకృష్ణుణ్ణి. ఇదిగో మీ చీరలు. ఇప్పుడు మీరు మీ రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి, హే లీలాకృష్ణ, మా చీరలు మాకిమ్ము, మా చీరలు మాకిమ్ము అంటేనే కానివ్వను. ముందు మీరంతా పైకి లేవండి, తొందరగా. భాగవతంలో శ్రీకృష్ణుడు చీరలు మాత్రమే ఎత్తుకెళ్ళాడని రాసింది, లంగాలు బాడీలు ఎత్తుకెళ్ళినట్టు లేదు. పొరపాటు చేశాను. ఏంటి నమస్కారం పెట్టమంటే అంతా చెట్టు చుట్టూ చేరుతున్నారు? అలా కోపంగా చూస్తారేంటి? ఏంటా చేతిలో రాయా? ఆనాడు వస్త్రాపరణం ద్రౌపదికి జరిగింది, ఈనాడు నాకు జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. లేటు మురళీకృష్ణ గారు అబ్బాయి లీలాకృష్ణ. ఆగండి ఆగండి. లీలాకృష్ణ అనబడే ఈ తుచ్చుడు, నీచుడు, చండాలుడు నిన్న సాయంత్రం చెరులో స్నానం చేస్తున్న కొంతమంది అమ్మాయిల చీరలు దాచేసి అల్లరి చేసినందున వీడికి 500 రూపాయలు జరిమానా విధించడమైనది. అంతే కదా? నువ్వేమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 ఎత్తే బాగుంటదేమో అంటావు, అంతే కదా? నీ మాట ఎందుకు కాదనాలే. ఇదిగో 600. అవును, నా ఆస్తి అంతా ఇలా జరిమానాల రూపంలో తినేయటానికేనా మీరు ఈ పంచాయతీలు కట్టుబాట్లు పెట్టింది? ఇక మీదట నువ్వు వెధవ పనులు చేసి జుల్మానా చెల్లించిన నీ పాపిష్ట డబ్బు పంచాయతీ ముట్టుకోదు. ఇక నుంచి నువ్వు ఏ పొరపాటు చేసినా నీకు దేశశుద్ధి చేసి గ్రామ బహిష్కారం చేస్తాం కాబట్టి అంతేకాదు, నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను. దేనికి? నువ్వు పెళ్లి చేసుకుని ఒక గృహస్థుడివి కావాలి. అన్యాయం, ఇది చాలా అన్యాయం. ఈ పెళ్లి పెటాకులు నాకు కుదరవు. గురువు గారు, పెళ్ళంటే అర్థమైంది, పెటాకులు అంటే అర్థం ఏమిటండి? పెటాకులు అంటే పెళ్లితో పాటు మనం తగిలించుకునే అత్తగారు, మామగారు అనే తాటాకులు అన్నమాట. అర్థమైందా? ఇది చాలా ఊరికే అరవకు, ఇది పెద్దలందరూ కలిసి చేసిన నిర్ణయం. ఓహో అలాగా, అయితేనే పెళ్లి చేసుకు తీరాలి, అంతే కదా? పదండి. ఈ ఇంట్లో పెట్టిన వస్తువు పెట్టిన చోటు ఉండదు కదా, దిక్కు దివాణా లేని కొంపైపోయింది. చీ. ఏంటే గారు, నా కళ్ళజోడు ఏమన్నా చూసావా? నాకెందుకయ్య గారు? నెట్టేసి కొట్టుకోవడానికి. చూసావని అడిగితే అబ్బా ఏమిటి అరుపులో? నువ్వు లోపలికి వెళ్ళు. ఏమిటి తాతయ్య, ఏమిటి గొడవ? గొడవ కాదురా, పెట్టిన వస్తువు పెట్టిన చోట కనిపించడం లేదు. ఇప్పుడు ఇంతకీ నీకేం కావాలి? కళ్ళజోడు కావాలి, కాఫీ కావాలరా? ఇదిగో కళ్ళజోడు నీ జేబులోనే ఉంది. ఈ కాఫీ అంటావా? కాసేపట్లో జానకి వస్తుంది, కమ్మడి కాఫీ ఇస్తుంది. జానకి ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? జానకి మన ఇంట్లో పని పిల్ల టెన్షన్గా వేళకొచ్చి కాఫీ కాసి ఇవ్వడానికి. అసలు ఇదంతా నా కర్మలేరా? మీ అమ్మ నాన్న గారిని బ్రతుకుంటే నీ ముక్కుకు తాడేసి ఘాటి కట్టేసి ఉండేవాళ్ళు. ఈ ముసలి తాత అలసి చూసుకునేగా పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా దాటేస్తూ వస్తున్నావు. ఒరే బాబు, నువ్వు ఎవరినైనా ప్రేమించావా ఏమిట్రా? చెప్పరా బాబు. నేను అనుకో. ఎవరా పిల్ల? నేను ప్రేమిస్తే సరిపోయింది, అవతల అమ్మాయి ప్రేమించొద్దా? నీకేం తక్కువ. ఆ పిల్ల ఎవరైనా సరే ముక్కుకు తాడేసి పట్టుకొస్తాను. చెప్పరా బాబు, చెప్పు. జానకి. అమ్మ పడవా, నాకు తెలుసు. నీ నోట్లో నుంచి ఆ మాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఇప్పుడు వెళ్ళి మాట్లాడుస్తాను. ఆ పై పంచ కర్రాయిల పట్టాగే. దీనికి పెద్ద ఆలోచన ఎందుకు మరీను? భక్తుడికి రామాలయం ఎంత అవసరమో పేదవాళ్ళకి అన్నదాన సమాజము అంతే అవసరం. మనం అందరం పూనుకుంటే ఊళ్ళో పెద్దలంతా ఇక్కడే ఉన్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం.
ఇదంతా చూసి ఏమిటా అని మీరు ఆశ్చర్యపోతున్నట్టున్నారు. ఏం లేదండి, మీరంతా నేను వెంటనే పెళ్లి చేసుకోపోతే నన్ను గ్రామం నుంచి బహిష్కరిస్తామన్నారు. ఆలోచిస్తే మీ నిర్ణయం చాలా కరెక్టే అనిపించింది నాకు కూడాను. అందుకని పిల్లని అడగడానికి వచ్చానండి. ఎవరింటికి వచ్చావు? ఎవరి పిల్లని అడగడానికి వచ్చావు? బాలేవారండి మీరు, మీ ఇంటికే మీ పిల్లనే. ఏయ్ పిచ్చి కృష్ణ, ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నావా? చూడండి, నేను చాలా పెద్ద మనిషిలాగా తెల్లలాల్చి తెల్ల పైజమా వేసుకుని వస్తే పిచ్చి కృష్ణ పుచ్చు కృష్ణ అంటే తప్పు. నోర్మై, ఈ ఇంటికొచ్చి పిల్లని అడగడానికి ఎంత ధైర్యం రా నీకు? నా పిల్లలు జాతి రత్నాలు రా. నీలాంటి గులకరాళ్ళకిచ్చి పెళ్లి చేసే నికృష్టుని కాదు. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నిన్ను నేను క్షమించాలి. పో బయటికి. నేను గులకరాయినా? గులకరాయి? సరేనండి, మీ జాతి రత్నాలకి నాకన్నా గొప్ప మొగను తీసుకొస్తారేమో చూస్తాను. ఏమిట్రా నువ్వు చూసేది? ఆ? రారా, సమయానికి వచ్చి. ఏమిటి మావయ్య? ఏం లేదు. ఏమిట్రా నువ్వు కూశావు? నీకంటే గొప్ప సంబంధాన్ని నేను తీసుకురాలేనను కదూ అన్నావు. ఇలా చూడు, ఊరందరి చేత మెచ్చుకోబడే గుణవంతుడు బుద్ధిమంతుడు అయిన రాంబాబు నాకు మేనల్లుడే కాదు, ఈ ఇంటికి కాబోయే అల్లుడు కూడా. నా పెళ్లి గురించి నన్ను అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయించుకోవడమేనా? ఆడపిల్ల అయినంత మాత్రాన మీరేం చేస్తే దానికి నేను తలూపాలా? ఈ పెళ్లి నేను చేసుకోను. ఏమిటే ఊరుకుంటున్నాం కదా అని రెచ్చిపోతున్నావు? బావకి ఏం తక్కువ నిలుగుతున్నావు? నాకేం తక్కువ అని నేను అడుగుతున్నాను. బుద్ధి జ్ఞానం ఈ రెండే తక్కువ. అన్నపూర్ణ, నువ్వు లోపలికి. అమ్మ జానకి, ఇలా రామ్మ. ఇలా కూర్చోతండి. అమ్మా, మనకున్న ఆస్తి ఏ పాటు ఉంటుందనుకుంటున్నావు? పట్నంలో ఒక పెద్ద డాక్టరు నెల సంపాదన అంత ఉండదు. కనీసం ఒక కాంట్రాక్టర్ ఇంజనీర్కి ఇచ్చే లంచం పాటు ఉండదు. అందుకని ఇంజనీర్లతోనూ కాంట్రాక్టర్లతోనూ సంబంధం అందుకునే అంతస్తు మనకి లేదమ్మా. అలాగని నేను ఏ పట్నంలోనూ 300 400 తెచ్చుకునే గుమస్తాకిచ్చి కట్టబెట్టలేదు. బుద్ధిమంతుడు యోగ్యుడు అయిన భావం నువ్వు పెళ్ళాడితే నువ్వు మా కంటి ముందుంటావని, నీకు మేము కంటి ముందుంటామని, ఒకళ్ళకొకళ్ళు చేదోడు అదోడుగా ఉంటామని ఇన్ని ఆలోచనలతో ఈ నిర్ణయానికి వచ్చామమ్మా. ఏమంటావు? అసలు ఏ ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకున్నావు? అసలు ఏ ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకోకూడదు అంటే అక్క ఏంటి నీకు ఇష్టమేనా? నీకు తిందంటే ఎంత ఇష్టమో నాకు అదంటే అంత ఇష్టం. అంతే కదే. 2 రోజులు మామను అనడంగా ఆలస్యమైనట్టయితే నేనే తిరగా మామ దగ్గరికి వెళ్ళి మామ నీ కూతురు నాకు ఇస్తున్నావా లేదా, లేకపోతే ఊర్లోంచి ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటావా అని అడుగుంటేమని. సర్లే గొప్ప, నేను వెళ్తున్నాను. వెళ్ళు, నేను రమణన్నా. ఓయ్, దానికి వంట వార్పు ఏమీ రాదు తెలుసా? దానికి కూడా నువ్వే వంట చేసి పెట్టాలి. వంట చేసి పెట్టడం నాకు కష్టమేంటే, చిన్నప్పటి నుంచి వంట చేయడం నాకు అలవాటే కదా, చేసి పెడతా. అలాగే అందరూ నిన్ను వంట చేసే మొగుడు నవ్వుతారు తెలుసా? వంట చేసే మొగుడనే కదా, వంట భీముడు నవ్వినా కూడా నాకేం బాధలేదు, వాళ్ళ పళ్ళే బయటపడతాయి. అలాగే చేసుకో. ఇదిగో, దానికి పాలు తీయడం పిడకలేయడం ఇవి కూడా రావు, అవి కూడా నువ్వే నేర్చుకోవాలి. నేర్చుకునేదేంటే, నేను పాలు తీయగలను, పిడకలు వేయగలను. నాకే కోరి కష్టాలు తెచ్చుకుంటానంటే ఎవరేం చేస్తారు? నీ కర్మ. కర్మ కాబట్టి పెళ్లి చేసుకున్నా. ఇదిగో, దానికి తల దూకోవడం జడేసుకోవడం ఇవి కూడా రావు, అవి కూడా నువ్వే నేర్చుకోవాలి. ఏంటి నువ్వు చెప్పేది? నా పిల్ల నా ఇష్టం. తల దూతా, జడేస్తా, పూలు పెడతా, అవసరమైతే నీళ్లు కూడా పోస్తా. రామ రామ రామ. ఇదిగో, దాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే సుఖంగా కాపురం చేయలేవు, అందుకని వేరే పిల్లని చేసుకో బావా. ఏంటి నువ్వు చెప్పేది? మేనమామ కూతురు పెళ్లి చేసుకుంటా అని చెప్పాను, చెప్పిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే బాగుంటుందా? అంటే నీ మామకున్నది ఒకటే కూతురా? ఉండటానికి 2 కూతురు అనుకో, ఉంటే మాత్రం ఇద్దరు చేసుకుంటానా? పూర్తిగా ఇష్టపడే ఈ పెళ్లికి నువ్వు అంగీకరించావా? చూడు, 4 రోజుల్లో పెళ్లి కాబోయే ఏ ఆడపిల్లని ఈ ప్రశ్న అడగకూడదు. అడిగితే సమాధానం చెప్పదు. సుముహూర్తే సావధాన, సుముహూర్తమస్తు, సుప్రతిష్ఠితమస్తు, అయం ముహూర్త సుముహూర్తోస్తు. ధర్మే చ అర్థే చ కామే చ త్వయేష నాతి చరామి. అంటే
సర్వకాల సర్వావస్థల్లోనూ కలిమిలో గాని లేమిలో గాని కష్టములో గాని సుఖములో గాని ఆశలో గాని నిరాశలో గాని మోక్షంలో గాని ఒక్కరిని విడిచి మరొకరు ఉండము అని అర్థం. ఎంత పవిత్రమైన అర్థం అందులో ఇమిడి ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎంత గంభీరమైన భావం అందులో ఉందో మీరందరూ తెలుసుకోండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే దేవ శరదాం శతం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ మాటకు వస్తే ఓ మగాడు ఆడదాని మెడలో తాళి కట్టడం అంటే ఓ స్త్రీ నా పరువు ప్రతిష్ట నా గౌరవం సంపద నా శరీరం మనస్సు అన్ని పసుపుదాడుగా నీ మెడలో వేస్తున్నాను అని అర్థం. ఆ ముడివడిన కొంగులు పవిత్రమైన వివాహం అనే బంధానికి చిహ్నం. అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయడంలో ఒక గొప్ప విశేషం కూడా ఉంది సుమండి. వేద మంత్రాల శబ్దంలో పండిత శ్రేష్ఠుల పవిత్ర ఆశీస్సులతో పడిన ఈ మూడు ముళ్ళకి సాక్ష్యం నేను సుమా. ఇంత పవిత్రమైన బంధాన్ని ఎవరు కించిపరిచినా ఆటలాడుకున్నా జీవితాలు మసైపోతాయి సుమా అని హెచ్చరిక. అయ్యా అదండి విషయం. సాంప్రదాయం ఈ కాలం కుర్రాళ్ళకి శాదస్తంగా కనిపిస్తుంది కానీ దాని అర్థం తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. ఇది సరే, ఇక వివాహం పూర్తయింది. ఇక విందు భోజనాలు కానిద్దాం, లేవండి. అమ్మాయి గారి సిగ్గుగా ఉందా? సిగ్గుగానే ఉంది. ఈ గదిలో ఒక్కగానే ఉంది. ఓ సింతే కదా, కౌగులిస్తే సిగ్గు పోతుంది, ఆ కిటికీ తలుపులు తెరిస్తే ఒక్క పోతుంది. కిటికీ తలుపులు తెరిచాను, గాలి వస్తుంది, నీ ఒక్కపోతుంది. పోతే ఆ సిగ్గు కూడా తెచ్చేస్తాను. పాల గ్లాస్ ఇక్కడ పెట్టు, కూర్చో. ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చు కదా. ఫ్యానా? దాన్నేం భాగ్యం. ఎన్నాళ్ళు ఒంటరివాణి కదా, దాని అవసరం లేకపోయింది. హాయిగా ఆరు బయట పక్కేసి పడుకుంటే ఆ పైరుగాలికి మైమరిచి నిద్ర పెట్టేది. ఇల్లాలో నువ్వు వచ్చావు కదా, అసలు మన సంసారానికి కావాల్సిన ముఖ్యమైనవన్నీ ఒక లిస్ట్ తయారు చేసి వచ్చే పట్ల కొనేస్తాను. ఫ్యాన్ తోటే సంసారం సుఖంగా సాగిపోతుందా? అబ్బే, భార్యాభర్తల మధ్య ప్రేమ, మమత, అనురాగం అవి ముఖ్యం, అవి ముఖ్యం. నేననేది అది కాదు. మరి ఎంచక్కా తాతయ్య గారింట్లో గదికొక ఫ్యాన్ ఉంది. కొళాయి తిప్పితే నీళ్ళొస్తాయి. భోజనానికి టేబుల్, కుర్చీలు, పడుకోవడానికి డబుల్ కాటు. దేనికైనా అదృష్టం ఉండాలి. అదృష్టం కాదు, డబ్బులు డబ్బులు ఉండాలి. నేలను బట్టి నీళ్లు, లక్షణాలను బట్టి లక్షణాలని మన పెద్దలు ఊరికే అన్నారా? చూడు, వెనక ఒక మాట చెప్పనా, మనకున్నదాన్ని మనం స్వర్గం అనుకుంటే స్వర్గం, నరకం అనుకుంటే నరకం. కుళాయి తిప్పినా వచ్చేది ఆ నీళ్లే, మన పెరటి బావిలో తోడినా వచ్చేది ఆ నీళ్లే. ఫ్యాన్ తిరిగినా వచ్చేది ఆగాలే, మన కిటికీ తలుపు తెరిచినా వచ్చేది ఆగాలి. పందిరి మంచమైనా డబుల్ కాట్ అయినా నిద్ర ముఖ్యంగానే మంచం కాదు. సర్లే, మగాళ్ళకి ఏదో సర్ది చెప్తారు. సత్య చెప్తాం కదా, జీవితానికి అర్థం చెప్తున్నాను. రా, ఎందుకు? రా చెప్తాను. ఇటు రావోయ్. చూడు, ఆ చెట్టు కింద నా జంటను చూడు. ఎండొచ్చినా వానొచ్చినా ఆ చెట్టే వాళ్ళకి శరణ్యం. అదే వాళ్ళ మిద్దే, వాళ్ళ మేడ. జానకి, ఓ మాట చెప్పనా, జీవితంలో మనకంటే ఉన్నవాళ్ళని చూసి మనం బాధపడే కంటే మనకంటే లేని వాళ్ళని చూసి వాళ్ళకంటే మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకుని సంతోషించడం ఎంతో మంచిది. అదే జీవిత సత్యం, అదే జీవితాన్ని అర్థం చేసుకోవటం. అర్థమైందా? నవ్వు నవ్వు. చప్పుడు నువ్వు పట్టించుకోకూడదు. ఇది మాకు బాగా అచ్చొచ్చిన పట్టి మంచం. మా వసువంతా దీని మీద పుట్టిందట. సిగ్గా? సిగ్గుపడితే పనులలో జరుగుతాయి. పిచ్చిదనో పిచ్చిదనో. స్వాగతం, సుస్వాగతం. రా. నాకసలు పెళ్ళే అవదని, పిల్లనివ్వని ఈ ఊళ్ళో చాలా మంది కారు కోతలు, రైలు కోతలు కూడా కూర్చారు. అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా. ఏ అమ్మాయితో నా చెయ్యి పట్టుకుంటే 500, కాలు పట్టుకుంటే 600 జరిమానాలు వేసి నావి 10 ఎకరాలు తినేశారు. రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి 100 సార్లు పట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను. రా.
సిగ్గుపడుతున్నావా? బాగా సిగ్గుపడు. ఈ లీలాకృష్ణకి ఆడవాళ్ళని లాలించడం డాల్డాతో పెట్టిన విద్య. శ్రద్ధగా విను. ముందు నిన్ను కౌగలించుకుంటాను. గుబ్బులు గుబ్బులుగా ఉంటుంది, ఏం భయపడకు. ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మత్తు మత్తుగా, గిలి గిలిగా, గుండె దడదడగా ఉంటుంది, కాళ్ళు చేతులు వణుకుతాయి, అయినా భయపడకు. ఆ తర్వాత చెప్పడం కుదరదులే. రెడీ? కౌగలింత. ఇదేం కౌగులంత? కౌగిలింతంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో. సరే, ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఇదే ముద్దు? ముద్దంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో, ఈ దేవుడోయ్, నా కొంప ముంచావు కదే. ఏమి, నీకు ఇవన్నీ ఎవరు నేర్పారో చెప్పు. మా బావ. శ్రీకృష్ణ, నాకు ఏమిటి పరీక్ష? బయటికి పో. నిన్ను మీ బావని సెంటర్ చూసి పడి చేస్తాను. పో. ఏమిటండి కేకలు? బావన తర్వాత ఇట్టంటే ఆటలు ఆడుకోరా? కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల. పాపప్పల్లే, పాపాత్మురాల. పో. మీ మొహం. చిన్నప్పుడు బావ మరదలు ఆడుకునే బువ్వాలాటలండి. చిన్నప్పుడా? అంటే ఇంతప్పుడా? అమ్మయ్యా, బతికించావు కదే. మీ బావ ఎక్కడున్నాడు? మిలిటరీలో. తేడా వదిలిపోయింది. నీకెప్పుడు నా బొవ్వాలాట్లు ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో, ఇంకెవరితోనూ ఆడుకో. పడుకో, కళ్ళు మూసి పడుకో. జ్యోతి, నా మంచి చెల్లి. బావ పొలానున్నాడు, ఈ క్యారేజ్ పట్టుకెళ్ళి బావకిచ్చిరా. మీ ఆయనకి నేనెందుకు ఇవ్వాలి? నీకు బావ కాదంటి, మంచి తల్లి. తాతయ్య 2 రోజుల నుంచి కబురు చేస్తున్నాడు, నేను ఒకసారి వెళ్ళొస్తాను. నువ్వు పట్టుకెళ్ళకపోతే అల్లుడు గారు ఏమన్నా అనుకుంటారు, నువ్వే పట్టుకెళ్ళు. బావ చాలా మంచివాడమ్మా, ఏమనుకోడు. నా మంచి చెల్లి కదూ. అలాగేలే, కాకా పట్టుకుని వెళ్ళు. మీ పెద్ద కూతురు గారు వంట రుచి చూద్దాం. చాలే, ఊరుకోవే మరీ నడమంత్రం. దానికి అసలు వంటే చేతగానట్టు మాట్లాడతావు. అబ్బా, ఈ వంట తింటే మీ బావు పని అయినట్టే. నేను వేరే క్యారేజీ పెడతాను, పట్రా. ఇదేంటి నువ్వు వచ్చావు? మీ అక్క ఏమైంది? జమీందార్ తాతయ్య గారింటికి వెళ్ళింది. ఆహా, కట్టుకున్న 3 కంటే జమీందార్ తాత ఎక్కువాడనమాట. అంత కోపం ఏంటి బావా? పాపం తాతయ్య మరీ రమ్మని కబుర్ చేస్తేనే వెళ్ళింది. రా తిందువు గాని. ఇవాళకి అక్కని క్షమించే బావా, రా. సరే, ఇవాళ ఒక్కనాడు క్షమిస్తున్నాను, రేపటి నుంచి క్షమించను. నువ్వు కనుక రేపటి నుంచి క్యారేజ్ తీసుకొచ్చావు, నీ కాళ్ళు చేతులు ఎదుర్కొంటానే ఉంటున్నావు. సర్లే, రా రమ్మంటుంటే తీసుకునే. జానకి, జానకి. అబ్బబ్బా, ఏమిటా కేకలు? కేకలేంటే కేకలు? అవును, ఏమిటి మోసం? పొలానికి అన్నం పట్టుకొస్తానని చెప్పి నువ్వు రాకుండా మీ చెల్లెని పంపిస్తావా? నీకెన్ని గుండెలు? ఇదిగో, రాకపోతే రాపోయావు కానీ మధ్యాహ్నం వంట చేసావు, అమృతం. స్వర్గానికి బెత్తిరే. నీ మట్టి వాసన, చెవట కంపు భరించలేకపోతున్నాను. ముందెళ్ళి స్నానం చేసిరా. నువ్వు చెప్పినా చెప్పపోయినా నాకంతా తెలుసు మురళి. నువ్వు జానకిని ప్రేమించావు, తప్పులేదు. కానీ వాళ్ళ బాబేదో కొంపలు ముంచుకుపోయినట్టు ఆ జాతి రత్నాన్ని తీసుకెళ్ళి మోటు రత్నాన్ని కట్టబెట్టాడు. ప్రేమించిన ఆడ దొరకపోతే ఎవరికైనా బాధే. మరి అంత మాత్రాన్ని నువ్వు ఇలా మనసు పాడు చేసుకోవటం నాకు బాధగా ఉంది. జరిగింది మర్చిపోవటం అంత తేలిక కాదు. కష్టమే, చాలా కష్టం, నాకు తెలుసు. అందుకే మర్చిపోవటానికి కొన్ని సులువైన పద్ధతులు కనిపెట్టారు మన పెద్దలు. అవును, చరిత్ర తిరగేస్తుడు. పార్వతిని ప్రేమించిన దేవదాస్ ఏం చేశాడు? పార్వతిని మర్చిపోవడానికి మందు కొట్టాడు. అందాక ఎందుకు, ప్రేమ్నగర్ సినిమాలో నాగేశ్వరరావు ఏం చేశాడు? వాణిశ్రీని ప్రేమించి ఆ అమ్మాయి తిరస్కరించిన తర్వాత బాటిల్ ఓపెన్ చేశాడు. అతనే కాదు, చరిత్రలో భగ్న ప్రేమికులందరూ బాధని మర్చిపోవడానికి మందునే ఆశ్రయించారు. ఏదిగా ఏమిటిదంతా? వద్దు ప్లీజ్. మనం చరిత్రను అవమానించకూడదు. పెద్దలు నడిచిన తోవనే మనము నడవాలి. ఇది ముందు కొంచెం ఘాటుగా ఉంటుంది, ఆ తర్వాత వగరుగా, తియ్యగా, చేదుగా, అచ్చం ఉగాది పచ్చడిలా ఉంటుంది. అబ్బా, ఏమిటి గడ్డేసాను, నీళ్లు పెట్టాను, ఇంకేమిటి నీ గోళ? ఉంటే నీ పని చెప్తాను.
రోజు నీ కడు బంగారం కాను. ఇంత మంచి వార్త ఎవరికి చెప్పొద్దంటావే. ఉండు జ్యోతి, నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. ఏమిటే? పెళ్ళై ఇంకా ఏడాది కూడా కాలేదు, అప్పుడే నాకు పిల్లలు ఎందుకు చెప్పు. అయితే ఏమంటా? ఏం లేదు, ఇరకల వెంక మీద పోవడానికి ఏదో మందిస్తుందట, అది నేను వేసేసుకుంటాను. పిచ్చి పిచ్చిగా వాగా అంటే చెప్పు తీసి కొడతాను. బావా, నేను ఒకటి అడుగుతాను, నువ్వు కాదనకూడదు. అయ్యో రామ, భార్య కాస్త ప్రేమగా అడిగితేనే ఏమో కూడా ఏం కాదనలేడే. ఇంత గట్టిగా కౌలించుకుంటే ఏం కాదంటాడు? ఏం కావాలి చెప్పు. మరే మరే మరి గుండి కావాలా? అదేం కాదు. గుండి కావాలా? అదే కాదు. ఏం కావాలో చెప్పు. మరి 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 పెళ్ళైన ఏడాదికి పిల్లలు పుట్టే వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏమిటి? ఏడాదికి పుడితే అదృష్టవంతులు, 9 నెలలకి పుడితే మంచి కష్టజీవులు అనమాట. 4-5 సంవత్సరాల తర్వాత పుడితే వాళ్ళ మొహం, వాళ్ళ గురించి కూడా ఒక అభిప్రాయం, ఒట్టి బద్దగస్తులు అనమాట. అవును, నువ్వేదో అడుగుతావని చెప్పి ఏమిటి అడుగుతావేంటో? మర్యాదగా చెప్తావా లేకపోతే వెళ్ళి నీళ్లు పెడతావా? అబ్బా, నీదంతా కంగారే, ఏది సరిగా వినవు. ఏది నువ్వు చెప్తాగా వింటాకే చెప్పు. నేను నెల తప్పాను. తప్పగా నీళ్లు పెట్టవా? అబ్బా, ఏది అర్థం కాదు. 1 నెల కాదు, 3 నెలల వరుసగా తప్పాను. 3 నెలలు కాబట్టి 6 నెలలు తప్ప. ఇప్పుడు ఏం పోయింది, తర్వాత మాట్లాడుకోవచ్చు. వెళ్ళి నీళ్లు పెట్టి నా చెమట పడి చేస్తుంటే ఏంటి వరుసగా 3 నెలలు తప్పానన్నావా? 3 నెలలు? 3 నెలలు తప్పి నేను 6 నెలలు తప్పానా? అది కాదు బావా, నేను చెప్పేది కాస్త ఆలోచించు. ఏంటో ఆయన నువ్వు చెప్పేది నేను ఆలోచించేది. నోరు పడక, నిద్ర వస్తుంది. మరీ ఇంత తొందరగా పిల్లలు ఎందుకు చెప్పు. ఇంకా చిన్న పిల్లవి. అవును, ఈ మాట చెప్తే మీ అమ్మేదో అందన్నావు, ఏమంది? చెప్పు తీసు కొడతానంది. ఏటో చెప్పు తీసు కొడతానంది. మీ అమ్మ కేవలం మాటల్లో ఉంది, నేను కొట్టి చూపిస్తానేమనుకున్నావు? ఏంటే ఏంటే ఏంటే? అయ్యో అయ్యో ఏంటే? ఈ మహారాజు గారికి మహాలక్ష్మి పుట్టింది. నా కూతురు పుట్టిందా? ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకుని మీ ఇష్టం వచ్చిన సరదాలు ఏమైనా చేసుకోండి. ముద్దు పెట్టుకోవడానికే బిడ్డలా? ఎలాగైతే కన్నావులే గొప్పగా. పిల్లకి స్నానం చేయించడం కూడా రాకపోతే ఎలా? ప్రతిరోజు ఎవరొస్తారు ఈ పనులన్నీ చేయడానికి? చిచి, ఇదంతా నాకు అలవాట్లేదు. ఆహా, నాకు మాత్రం ఉందా? నేనేమన్నా 5-6 కన్నానా? ఆడదన్న తర్వాత ఇవన్నీ తనంతట తనే నేర్చుకోవాలి. బావా, ఓ పంచే, పిల్లకు నీళ్లు పోయడం, పాలు పట్టడం ఇవన్నీ నువ్వు నేర్చుకో. ఇదేదో పెద్ద పని అయినట్టు. ఇంతలా పెళ్ళానికి సేవ చేయడం నేర్చుకున్నవాడిని బిడ్డకు నీళ్లు పోస్తే ఇద్దరు పుస్తలేనా? నువ్వు రాకపోతే ఎవరు చేసేవారా? నేనే కదా మెక్క చేస్తా. మీరిద్దరూ కలిసి నన్నే వెగతాళి చేయక్కర్లేదు. ఏయ్, దాన్ని లగి, నా పని నేనే చేసుకుంటాను. తస్సది, మీ అక్క మా లావు తెలియగలదే. పిల్ల ఏడుస్తున్నాయో నా ఒళ్ళో, నవ్వుతుంటే దాని ఒళ్ళో. ఇదిగో యోబాకు సరాసరి ఇక్కడ తీసురా. మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి నా చేత పనులు చేయించుకుంటున్నారు. అబ్బా, ఇవాళ చాలా స్పీడ్ గా ఎక్కిపోతుంది. ఏమిటిదంతా? ఏముంది, ఇది పకోడీ, ఇది మందు, ఇది గ్లాసు. ఇతను మురళి, నేను మాత్రం లీలా కృష్ణ. నువ్వు లీలాకృష్ణుడివి కాదురా, ఈ ఇంటికి పట్టిన చీడ పురుగువి. ముందు బయటికి పో, బయటికి పో. మురళి, నువ్వు చదివిన చదువంతా ఏమైంది? ఈ తాపుడు ఏమిటి, వరుస ఏమిటి? తాతయ్య నీ కోసం ఎంత బాధపడుతున్నారో తెలుసా? అనుకుంటే అంత బాధే. బాధల్లోనే పుట్టాం, బాధల్లోనే పెరుగుతున్నాం, బాధల్లోనే పోతాం. అసలు ఈ ప్రపంచమే బాధల్లో ఉంది. మురళి, నువ్విప్పుడు మత్తులో ఉన్నావు. నేనేం చెప్పినా అర్థం కాదు. మరోసారి నువ్వు తాగేవని మాత్రం నాకు తెలియకూడదు. చూసావమ్మా వాడెంత చెడిపోయాడు. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు మందు తాగు తాతయ్య. వద్దమ్మా, ఈ మందు తాగి నేను ఆరోగ్యవంతున్నై వాడి దౌర్భాగ్యం కళ్ళారా చూడాలా? పూర్వ జన్మలో నేనేదో మహాపాపం చేసి ఉంటానమ్మా. అందుకనే ఆ భగవంతుడు మనవణ్ణి నాకు విడిచిపెట్టి ఉన్న కొడుకుని కోడల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అయినా తట్టుకున్నాను. నా ప్రాణంతో సమానంగా వాడిని పెంచి పెద్ద చేశాను. నేను పోయిన తర్వాత అంత ప్రేమగా చూసుకునే నువ్వైనా ఇంటికి కోడలిగా వస్తావు. కానీ భగవంతుడు ఆశ కూడా నెరవేర్చలేదమ్మా. ఏమిటి తాతయ్య నువ్వు అనేది? అవునమ్మా, మురళికి నువ్వంటే ప్రాణం.
నిన్నే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. ఆ విషయం మీ నాన్నతో మాట్లాడదామని ఆ రోజు మీ ఇంటికి వచ్చేసరికి నీ పెళ్లి విషయం మీ నాన్న నలుగురిలో నిర్ణయం చేశాడమ్మా. చూశావమ్మా, భగవంతుడు ఎలా మనుషులతో ఆడుకుంటాడు. మనం కోరుకున్నది దక్కనివ్వడు, దక్కింది దొరకనివ్వడు. నేను ఆ రోజు 4 అడుగులు చురుగ్గా వేసి ఉంటే నువ్వే ఇంటి కోడలివై ఉండేదానివి. వాడు నిన్ను మర్చిపోను లేక మరొక పెళ్లి చేసుకోను లేక కుమిలిపోతున్నాడు. తాగుడుకు బానిసయి వాడి ఆరోగ్యం సర్వనాశనం చేసుకుంటున్నాడు. వాడిని ఆ స్థితిలో చూస్తూ నేను ఎలా బ్రతకగలనమ్మా? తాతయ్య అమ్మా జానకి, నువ్వు నాకు ఒక మాట ఇవ్వమ్మా. ఏమిటి తాతయ్య? నేను పోయిన తర్వాత వాడిని జాగ్రత్తగా చూసుకుంటానని, వాడి బ్రతుకు బండల కాకుండా మనిషిని చేసి ఒక దారిలో పెడతానని నాకు మాట ఇవ్వమ్మా. అలాగే తాతయ్య. జానకే, 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 ఎక్కడా ఎక్కడ నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? తాతయ్య గారింటికి వెళ్ళాను. ఈ శనిగ్రహం అప్పుడే లేచిపోయిందా? ఎవరు శనిగ్రహం? ఎవరు శనిగ్రహం? పసిబిడ్డను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి పెత్తనాలకు వెళ్ళిన చాలక ఇంకా శనిగ్రహం అంటున్నావా? శనిగ్రహం అని నేను వెళ్ళేటప్పటికి నిద్రపోతుంది. అవును, నువ్వు వెళ్ళేటప్పుడు నిద్రపోతుందని, నువ్వు ఇంటికి వచ్చే వరకు నిద్రపోతూనే ఉంటుంది అనుకున్నావా? నేను రావటం కొంచెం ఆలస్యం అయితే ఏమైతే తెలుసా? ఉయ్యాలంచి కింద పడేది. ఉయ్యాల్లోంచి కాకపోతే మేడ నుంచి పడ్డానికి మనకి మేడలు లేవుగా. తప్పు చేసిన కాకుండా ఏమిటా పెడసరపు సమాధానం? తాతయ్య కొంట్లో బాలేదు, అవన్నీ సర్దుకొని వచ్చేసరికి ఆలస్యమైంది. తాతయ్య తాతయ్య మాట్లాడితే తాతయ్య ఒకటి దొరికాడు. ఇదిగో, నీ తాతయ్య చాలా డబ్బున్నాడు. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన చూసుకోవడానికి 10 మంది నౌకర్లు ఉన్నారు. నువ్వు ఆయన గురించి ప్రత్యేకంగా ఏం తాపత్రపడాల్సిన అవసరం లేదు. ఇదిగో చెప్తున్నాను, నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలని వీల్లేదు. ఎందుకు వీల్లేదు? వీల్లేదంతే. వెళ్తే ఏం చేస్తావు? పళ్ళు రాలగొడతాను. అమ్మా, జానకమ్మ గారు. ఏమిటి రావాలమ్మా ఇలా వచ్చావు? తాతయ్య గారు ఇప్పుడే పోయారమ్మా. తాతయ్య లేదు. ఏంటి, తాతయ్య గారు పోయారు? అవును బాబు. ఎప్పుడు? ఇప్పుడే. సరే, నువ్వు వెళ్ళి మేము వస్తాం. చూసొద్దాం పద. ఎందుకు? బ్రతికున్న మనిషిని చూడడానికి వెళ్తే పళ్ళు రాలగొడతానన్నావుగా. ఇప్పుడు ఆ శవాన్ని ఆఖరి చూపులు చూడడానికి వెళ్ళాలా? నీ మనసు ఇప్పుడు శాంతించిందా? నేను రాను, నువ్వు వెళ్ళు. నీ కూతురు కాపురం ముచ్చట్లు విన్నావా? ఏమిటండి? అల్లుడి మంచితనం చూసుకుని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందట. ఎవరు చెప్పారు మీకు? మన సంగతులు ఊరందరికీ తెలిసేదాకా మందాక రావు. ఒకసారి వెళ్ళి మందలించిరా. చిచి, వెధవ బ్రతికైపోయింది. ఓ సుఖం లేదు, సంతోషం లేదు. ఈ శనిగ్రహం ఏడుపుతను, మాయగారి వంటతోనూ నా ప్రాణాలు పోతున్నాయి. ఏయ్ నోర్మై, నోర్మై, ఎందుకలా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను కొట్టేనండి చూడు. చాలా సాలేవా బడాయ్, నోరులేని ప్రస్తుతానికి నీ బెదిరింపులు తెలుస్తాయా? నోరెందుకు లేదు? పెంకులు ఎగిరిపోయినా ఏడవడానికి పెద్ద నోరేసుకుని మరీ పుట్టింది. శని శని శనిగ్రహం అని. నోర్మై, ప్రస్తుతాన్ని పట్టుకుని శని శని అంటావు. బుద్ధి లేదు నీకు? ఆడదన్న తర్వాత కాస్త ఓర్పు సహనం ఉండాలి. కానీ అవతల బారేస్తే ఎదుగుతారా? నేను నీలాగే చిరాకు పడి ఉంటే ఇంత దానివి అయ్యేదానివే. నేను దీనిలాగే ఏడ్చుంటే నీకు తెలిసేది. ఏడవలేదే పాపం, పక్క నవ్వుతూ ఉండేదానివి. దీనికంటే ఎక్కువే గొడవ చేసేదానివి. సర్లే, దీనికి పాలు పెట్టి నిద్రపుచ్చుతాను, వంట నాకు వచ్చి తీసుకెళ్ళు. అమ్మయ్యా, రక్షించావు. అమ్మా, సాయంత్రం దాకా తీసుకురాకు. పీడ వదిలింది. జానకమ్మ గారు, వస్తున్నా. జానకమ్మ గారు. ఏమిటి రావుడు ఇలా వచ్చావు? చిన్నబాబు గారి గురించి మీతో చెబుదామని వచ్చానమ్మా. ఏమిటో చెప్పు. పెదబాబు గారు పోయిన కాడి నుంచి చిన్నబాబు గారి పరిస్థితి ఏం బాగులేదమ్మా. 24 గంటలు తాగుతూ సరిగ్గా భోజనం కూడా చేయటం లేదమ్మా. మీరైనా వచ్చి కాస్త మందలించండి అమ్మా. నాకు తెలుసు జానకి, నువ్వు వస్తావని తెలుసు, నన్ను ఇలా అడుగుతావని తెలుసు. నేను తాగుడు మానేయాలి, పెళ్లి చేసుకోవాలి, అంతేగా? అవును. నిన్నొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏమిటది? నువ్వు సుఖంగా సంతోషంగా కాపురం చేస్తున్నావా? నిజం చెప్పు. నాకు తెలుసు నువ్వు చెప్పలేవు. నిన్ను నువ్వు మోసం చేసుకుని అబద్ధం చెప్పలేవు. నీ కాపురం సుఖంగా లేదు. సందర్భం వచ్చింది కాబట్టి
ఒక నిజం చెప్తాను. ఈ నిజం ఆ రోజే నేను నీకు చెప్పగలుగుంటే మన ఇద్దరి జీవితాలు వేరే విధంగా ఉండేవి. జానకి, నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అంతేకాదు, ఈ రోజుకి ప్రేమిస్తూనే ఉన్నాను. చిన్నబాబు, ఏమిటిది? నువ్వు మాట్లాడేదేమిటో నీకు తెలుస్తుందా? నేను పెళ్ళైన దాన్ని, నాతో ఇలా మాట్లాడకూడదు. జానకి, నేను నిజం చెప్తున్నాను. నిజం చెప్పడానికి కూడా కొన్ని హద్దులుంటాయి. అవన్నీ ఆలోచించబట్టే నువ్వు నాకు తక్కకుండా పోయావు. ఆ పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడింది లేదు. నువ్వు లేని నా జీవితానికి ఏ సుఖమూ లేదు. ఇక ఈ జీవితాలు ఇంతేనా? ఇంతే. ఇంతకన్నా చేసేదే ఉంది? ఉంది. దానికి మరో మార్గం ఉంది. చేస్తావా? ఏమిటిది? నాతో వచ్చేయి. ఎక్కడికైనా పోయి సుఖంగా బ్రతుకుదాం. బాగా ఆలోచించు. దీనికి ధైర్యం కావాలి. సాంప్రదాయాలు, చట్టుబండ్లు అంటూ ఆలోచిస్తే ఈ ముడి విడదు. మనసులో ముడిపడకపోతే నీ మెడలో వేలాడుతున్న ఆ పసుపు తాడికి 3 ముళ్ళున్నా ఒకటే, 30 ముళ్ళున్నా ఒకటే. ఇష్టం లేని కాపురం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయకు. నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి. బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయం తీసుకో. నన్ను తాగొద్దని కదా నువ్వు అన్నావు. తాగను. ఎప్పటి వరకు తెలుసా? ఈ రోజు రాత్రి 12 గంటల వరకు నీ కోసం ఊరు బయట తోట దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతుంది. రాకపోతే దీనికి నేను శాశ్వతంగా సొంతం అయిపోతాను. వెళ్ళు. బాగా ఆలోచించుకొని నిర్ణయించుకో. ఆగు జానకి, మురళి నీతో మాట్లాడినంత విన్నాను. కంగారు పడకు, నేనెవరికి చెప్పను. నువ్వు నన్ను చీడ పురుగని, పేడ పురుగని చాలాసార్లు అన్నావు. నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు, అవ్వను. ఎందుకంటే నిజానికి నేను పట్టు పురుగు లాంటి పురుషుడిని. పట్టుదారుల లాంటి అందమైన ఐడియాలు ఇస్తాను. నీకు మంచి సలహా చెప్తా విను. మురళి నేను అడిగినంటూ తప్పేమీ లేదు. నువ్వు అతను కూడా వెళ్ళిపో. ఏమిటి? ఏమిటి నువ్వు అనేది? అవును, మన పురాణాలు తిరిగే చూడు ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో. బృహస్పతి భార్య తార తన భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది. ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా? రాముడు కాలు తగిలి మళ్ళీ మనిషి అయిపోయిన అహల్య కథ మనందరికీ తెలుసు. ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా? 5గురు భర్తల్ని చూపెట్టిన ద్రౌపదిని నువ్వు పతివ్రత కాదు అంటానికి ఈ దేశంలో దమ్ముందా ఎవరికన్నా? అంచేత మురళి అడిగిందంటూ తప్పేమీ లేదు. నువ్వు అతను కూడా వెళ్ళిపో. వ్యవసాయం చేసే మొగుడు, ఎప్పుడు ఏడ్చే పిల్ల, ఇదంతా ఓ పేడకల్లా మర్చిపో. ఈ బంధాలన్నీ తెంచుకుని స్వేచ్ఛగా ఎగిరిపో. అమ్మో, నడుకో నడుకో. అమ్మో, నడుకో. పాప ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఫోన్ చేసావా? నా భోజన సంగతి నీకెందుకు? నువ్వు వెళ్ళి ఫోన్ చేయి. నాకు ఆకలిగా లేదు. నీ ఇష్టం. బిడ్డ ఏడుస్తుంటే వినపట్లేదా, కనపట్లేదా? నేనేదో ఆలోచిస్తున్నాను. అయినా దానికి పనే ఉంది, ఏడవడం తప్ప. నర్మయ్, బిడ్డ కాస్త కదిలితేనే ఎంత నిద్రలో ఉన్న తల్లి కూడా ఉలిక్కి పెళ్లి వేస్తుంది. అలాంటిది కన్న బిడ్డ కళ్ళ ముందే ఒక్కపట్టి ఏడుస్తుంటే కదలకుండా మెదలకుండా రాయిలో కూర్చున్నావే. నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ఒక తల్లివేనా? ఇప్పుడు ఏం కోపం మునిగిందని ఆ కేకలు? ఏదో ఆలోచనలో ఉంటే పట్టించుకోలేదు. అవునే, నువ్వేది పట్టించుకున్నావు? ఎప్పుడు పట్టించుకున్నావు? కన్న పెట్టికి ఒక్క పూట ప్రేమతో పాలిచ్చావా? లేదు. కట్టుకున్న మొగుడు నాకు ఒక్క పూట శ్రద్ధగా భోజనం పెట్టావా? లేదు. నీకు ఈ మొగుడు అక్కర్లేదు, ఈ సంసారం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. నీ ఆలోచనలు వేరు, ఆశలు వేరు, నీ కళ్ళే వేరు. అవును అవును అవును, నా ఆలోచనలు, ఆశలు, కళలు అన్నీ వేరు. నిన్ను పెళ్లి చేసుకొని నేను సుఖపడిందేమిటి? గొడ్లకు నీళ్లు పెట్టడం, రోజు నీకు పొలానికి భోజనం తీసుకురావడం, 24 గంటలు ఏడ్చేసి శనిముడని లాడించడం, అంతేగా? నిజం చెప్తే ఎందుకు అరుపులు?
నేనెంత చెప్పినా వినకుండా నీకిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసారు. జానకి, తప్పు నీది కదే, తప్పంతా నాది. నీకు నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నీ మీద నాకున్న ప్రేమ కొద్దీ నెత్తిన పెట్టుకుని ఊరేగాను చూడు, అది నేను చేసిన తప్పే. నీ పెంకితనాన్ని మంకుతనాన్ని నువ్వు ఏనాటికైనా మార్చుకోలేకపోతావు ఆశపడ్డాను చూడు, అది నేను చేసిన తప్పు. జానకి, మగవాణ్ణి దేవుడిగా మార్చినా పశువుగా మార్చినా ఆడదే కారణం. నువ్వు నన్ను దేవుడిగా మార్చే శక్తి నీకు ఎలాగూ లేదు, కనీసం పశువుగానే మార్చదు. పశువుగా నేను మార్చేదేమిటి? పశువుగానే పుట్టావు, పశువుల్లోనే పెరిగావు, పశువుల్లోనే ప్రవర్తిస్తున్నావు.